హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి మనకు ఏపీఎస్ఆర్టీసీ నుంచి మనకు ఒక కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకి ఎలాంటి రాతపక్ష అంటే ఎగ్జామ్ కానీ ఎలాంటి మెడికల్ టెస్ట్ కానీ ఏది కూడా కండక్ట్ అయితే చేయరు. కేవలం మీ సర్టిఫికేట్ని చూసి మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కండక్ట్ చేస్తారన్నమాట. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మీరు సెలెక్ట్ అయ్యారంటే కనుక మిమ్మల్ని ట్రైనింగ్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది అండ్ సెలెక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఈ నోటిఫికేషన్కి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి వీడియోని ఎంతవరకు చూడండి. చూసిన తర్వాత మీకు ఏజ్ క్వాలిఫికేషన్ అప్లై చేసుకోండి. ఇది చేయడం ఉన్నటువంటి బెనిఫిట్ ఏంది అండ్ దీనివల్ల పూర్తి డీటెయిల్స్ చెప్తాను ఈ వీడియోలో. అండ్ వీడియోస్ ప్రతి నా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అవుతాను. ప్రతి ఒక్కరికి లైక్ చేయండి. అదేవిధంగా ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి బ్రదర్. ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోయినట్టయితే మనకు ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ ఏదైతే ఉందో ఏపీఎస్ఆర్టీసీ నుంచి మనకు ఆఫీసులోకి వచ్చినటువంటి నోటిఫికేషన్ ఇదేనమాట. అయితే బ్రదర్ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు నా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని ఎండ్ వరకు చూడండి. ఏదో సగం సగం చూసి మీరు కింద కామెంట్ చేద్దండి అండ్ దీనివల్ల ఉన్నటువంటి బెనిఫిట్ అయితే మీకు తెలియకుండా మీరు వెళ్ళిపోతారు. కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూసి ఇది చేయడం వల్ల బెనిఫిట్ ఏందని మీరు తెలుసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు చూసుకుంటే జోనల్ సిబ్బంది శిక్షణ కళాశాల కర్నూలు మనకు అక్టోబర్ 18, 2025 మనకు పత్రిక ప్రకటన మనకు రావడం జరిగింది అనమాట. మనకు కర్నూలు డిస్టిక్ నుంచి రావడం జరిగింది. దీనిలో వచ్చేసి ఏంటంటే ఏపీఎస్ఆర్టీసీ నందు అప్రెంటిస్షిప్ చేయడకు ఆసక్తి కలిగిన ఈ క్రింది కనబరిచిన ట్రేడ్ నందు ఐటీఐ ఉత్తీర్ణులైన వారు అక్టోబర్ 25, 2025 నుండి నవంబర్ 8, 2025 తేదీలోగా వెబ్సైట్ నందు www.apprenticeshipindia.gov.in నందు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా తెలియజేయడమైనది అని వాళ్ళు మెన్షన్ చేశారన్నమాట. ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఏపీఎస్ఆర్టీసీ మనకు అప్రెంటిస్షిప్ పోస్టులు భర్తీ చేస్తున్నాడు. ముందుగా వచ్చేసి అప్రెంటిస్షిప్ చేయడం వల్ల మనకు బెనిఫిట్ ఏంటంటే మనకు ఏపీఎస్ఆర్టీసీ నుంచి మనకు డ్రైవర్ కానీ ఇంకా కండక్టర్ కానీ ఇట్లా కొన్ని పోస్టులు భర్తీ చేస్తారు కదా, అవన్నీ కూడా మనకు పర్మనెంట్ జాబ్స్. అలాంటి పర్మనెంట్ జాబ్స్కి మనకి ఏంటంటే ఎవరైతే అప్రెంటిస్షిప్ చేసి ఉంటారో వాళ్ళకు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఏంటంటే ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ మనకు కొన్ని రోజుల బ్యాక్ తెలంగాణ కూడా మనకు టీజీఎస్ఆర్టీసీ నుంచి మనకు నోటిఫికేషన్ రావడం జరిగింది. దాన్ని మీరు చూసుకున్నట్లయితే మనకు అప్రెంటిస్షిప్ చేసినటువంటి వాళ్ళకు చాలా ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. అలాగే మనకు ఏపీఎస్ఆర్టీసీ నుంచి మనకు డ్రైవర్ పోస్టులు కానీ శ్రామిక్ పోస్టులు కానీ ఇంకా కొన్ని పోస్టులు వస్తాయి కదా పర్మనెంట్ జాబ్స్. అలాంటప్పుడు ఏంటంటే ఇలా అప్రెంటిస్షిప్ చేసినట్టు వాళ్ళకు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. కాబట్టి మీకు ఈజీగా జాబ్ వస్తుంది అనమాట ఏపీఎస్ఆర్టీసీ నుంచి. కాబట్టి మీరు 80% కూడా మిస్ అయితే చేసుకోవద్దండి. ఇక నెక్స్ట్ ఈ నోటిఫికేషన్కి ఎవరెవరు చూస్తున్నారో వాళ్ళందరూ కింద కామెంట్ చేయండి. అండ్ కొన్ని జిల్లాలో మాత్రమే ఎలిజిబిలిటీ అయితే ఉందని చెప్పిన కదా. ఎందుకంటే కదా ఈ నోటిఫికేషన్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే కర్నూలు, నంద్యాల, అనంతపురము, శ్రీ సత్యసాయి జిల్లా, కడప, అదేవిధంగా అన్నమయ్య ఈ జిల్లాలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఐటీ కంప్లీట్ చేసుకున్నటువంటి వాళ్ళు మాత్రమే ఈ నోటిఫికేషన్కి అర్హులు అండ్ అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అయితే బ్రదర్ మాది వేరే జిల్లా అంటే కాకినాడ కానీ ఇంకా వేరే జిల్లా మేము అప్లై చేసుకోవచ్చు అంటారు. వాళ్ళు వచ్చేసి ఈ నోటిఫికేషన్కి ఎలిజిబిలిటీ తెలియదు. బట్ ఏంటంటే మీరు ఏదైతే ఉందో మీ జోనాల్కి సపరేట్గా మళ్ళీ అప్రెంటిస్షిప్గా సపరేట్గా నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు మీరు కంపల్సరీ అప్లై అయితే చేసుకోవచ్చు. కాబట్టి మీరు అంతవరకు వెయిట్ చేయండి. మీరు అది కూడా అప్డేట్ ఇచ్చినప్పుడు నేను కూడా మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. ఇక నెక్స్ట్ మనకు జిల్లాల వారీగా అండ్ ఏమేమి పోస్టులు భర్తీ చేస్తున్నారు చూసుకున్నట్లయితే ముందుగా కర్నూలుకి వచ్చేసి ఓవరాల్గా మనకు 46 పోస్టులు భర్తీ చేస్తున్నారు. డీజిల్ మెకానిక్ 33, మోటార్ మెకానిక్ 5, ఎలక్ట్రీషియన్ 4, వెల్డర్కి వచ్చేసి 1, పెయింటర్కి వచ్చేసి 1, ఫిట్టర్కి 1 పోస్టు, డ్రాఫ్ట్ మ్యాన్ సివిల్కి వచ్చేసి 1 పోస్టు. నంద్యాల జిల్లాలో వాళ్ళకి వచ్చేసి 43 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. డీజిల్ మెకానిక్ 32, మోటార్ మెకానిక్ 4, ఎలక్ట్రీషియన్ 4 అండ్ వెల్డర్ 1, పెయింటర్కు 1, అదేవిధంగా డ్రాఫ్ట్ మ్యాన్ 1. అనంతపురంకి వచ్చేసి ఓవరాల్గా 50 పోస్టులు భర్తీ చేస్తున్నారు. డీజిల్ మెకానిక్ 37, మోటార్ మెకానిక్ 5, ఎలక్ట్రీషియన్కి 4, వెల్డర్కి వచ్చేసి 1, పెయింటర్కి వచ్చేసి 1, ఫిట్టర్కి వచ్చేసి 1, డ్రాఫ్ట్ మ్యాన్కి 1 పోస్టు. శ్రీ సత్యసాయి జిల్లాకు వచ్చేసి 34 పోస్టులు భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ 34లోన డీజిల్ మెకానిక్ 25, మోటార్ మెకానిక్ 3 అండ్ ఎలక్ట్రీషియన్కి 3, వెల్డర్కి 1, పెయింటర్కి వచ్చేసి 1, మెషినిస్ట్కి వచ్చేసి 0 అండ్ అదేవిధంగా డ్రాఫ్ట్ మ్యాన్కి 1 పోస్టు. తర్వాత మనకు కడప జిల్లాలకి ఓవరాల్గా హైయెస్ట్ 60 పోస్టులు భర్తీ చేస్తున్నారు. డీజిల్ మెకానిక్ 37, మోటార్ మెకానిక్ వచ్చేసి 7 పోస్టులు, ఎలక్ట్రీషియన్కి 5, వెల్డర్కి 1, పెయింటర్కి 1, మెషినిస్ట్కి 5 పోస్టులు, ఫిట్టర్కి వచ్చేసి 3 పోస్టులు, డ్రాఫ్ట్ మ్యాన్కి వచ్చేసి 1 పోస్టు. తర్వాత అన్నమయ్య జిల్లాకు వచ్చేసి ఓవరాల్ 44 పోస్టులు అనమాట. డీజిల్ మెకానిక్ వచ్చేసి 33 అండ్ మోటార్ మెకానిక్కి 4, ఎలక్ట్రీషియన్కి వచ్చేసి 4 పోస్టులు, వెల్డర్కి వచ్చేసి 1, పెయింటర్కి వచ్చేసి 1, మెషినిస్ట్కి అండ్ ఫిట్టర్కి పోస్టులు అయితే లేవు అండ్ డ్రాఫ్ట్ మ్యాన్కి 1 పోస్ట్ అయితే ఉంది. అయితే బ్రదర్ ఇక్కడ మనకు కర్నూలు, నంద్యాల, అనంతపురము, శ్రీ సత్యసాయి జిల్లా అండ్ అదేవిధంగా కడప, అన్నమయ్య జిల్లా ఈ జిల్లాల వాళ్ళు ఎవరుతున్నారో ఇక్కడ కింద ఏవైతే
డీజిల్ మెకానిక్ కానీ, మోటార్ మెకానిక్ కానీ, ఎలక్ట్రీషియన్ కానీ, వెల్డర్ కానీ, పెయింటర్ కానీ, మిషనిస్ట్ కానీ, ఫిట్టర్ కానీ, డ్రాఫ్ట్స్‌మెన్ సివిల్ కానీ ఈ పోస్ట్‌లోనే అంటే ఈ ట్రేడ్స్‌లో మీరు ఐటీ చేసింటే గన మీరు ఈ జిల్లా వాళ్ళు అప్లై చేసుకోండి. ఇక నెక్స్ట్ ఈ నోటిఫికేషన్‌కి అప్లై చేసినటువంటి వాళ్ళకు అప్రెంటిస్‌షిప్ కాబట్టి ఇవి అప్లికేషన్ ఫీజు కూడా వాళ్ళు పెట్టడం అయితే జరిగింది. ఈ అప్లికేషన్ ఫీజు అని మీకు ₹118 మీరు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అంటే ₹100 పేమెంట్ బట్ 18% జీఎస్టీ. ఓవరాల్‌గా మనకు ₹118 మనం అప్లికేషన్ ఫీజు అయితే చేయాల్సి ఉంటుంది. అయితే బ్రదర్ మనకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందంటే మీరు అప్లై చేసిన తర్వాత మిమ్మల్ని షార్ట్ చేసి మీకు డబుల్ వెరిఫికేషన్ అయితే పిలుస్తారు. అంటే అందరికీ పిలుస్తారు అనుకోండి. ఈ డబుల్ వెరిఫికేషన్‌కి వెళ్ళేటప్పుడు ఏంటంటే అంటే మనకు డబుల్ వెరిఫికేషన్ ఎక్కడ కండక్ట్ చేస్తారంటే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకు ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేది తీసుకొని వెళ్ళాలి. అదేవిధంగా 1 సెట్ జిరాక్స్ కాపీ తీసుకొని వెళ్ళాలి వెరిఫికేషన్ కోసం. వెరిఫికేషన్ మనకు జోనల్ సిబ్బంది శిక్షణ కళాశాల ఏపీఎస్ఆర్టీసీ బళ్ళారి చౌరస్తా కర్నూలు. మనకు బళ్ళారి చౌరస్తాలో మనకు ఏపీఎస్ఆర్టీసీ అది ఉందన్నమాట. అక్కడ మీరు వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే వెళ్ళేటప్పుడు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నటువంటి అభ్యర్థి యొక్క ప్రొఫైలు, అదేవిధంగా apprenticeshipindia.gov.in పోర్టల్ నందు మనకు ERN నెంబర్ అయితే ఉంటుంది. అప్రెంటిస్‌షిప్ రిజిస్ట్రేషన్ నెంబరు అది కూడా తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. అదేవిధంగా SSC 10th క్లాస్ మార్క్స్ మెమో తీసుకుని వెళ్ళాలి. అదేవిధంగా ITI మార్క్స్ మెమో మనకు తీసుకుని వెళ్ళాలి. అదేవిధంగా NTC కానీ NCVT సర్టిఫికేట్ తప్పనిసరి అన్నమాట ఇది. అయితే మనకి ఇది ITI సర్టిఫికేటే. ఇక నెక్స్ట్ కుల ధృవీకరణ పత్రము అంటే మన క్యాస్ట్ ఎవరైతే SC, ST, OBC ఎవరైతే ఉన్నారో వాళ్ళు పర్మనెంట్ సర్టిఫికేట్ తీసుకుని వెళ్ళాలి. ఒకవేళ పర్మనెంట్ సర్టిఫికేట్ లేకపోతే మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది 6 నెలల్లోపు జారీ చేసినటువంటి తాత్కాలిక కుల ధృవీకరణ పత్రం ఉంటుంది కదా అదైతే తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. ఇక నెక్స్ట్ ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్లో అప్లై చేస్తే వికలాంగుల నుంచి ధృవీకరణ పత్రము అంటే మీ ఫిజికల్ హ్యాండిక్యాప్ సర్టిఫికేట్ తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ మనకు ఎవరైతే ఎక్స్ సర్వీస్‌మెన్ క్యాండిడేట్ వాళ్ళ పిల్లలు ఉంటారు కదా వాళ్ళు ఉంటే కనుక అంటే మనకు ఎక్స్ సర్వీస్‌మెన్ అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వాళ్ళ పిల్లలు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు అప్లై చేసుకుంటే వాళ్ళ సర్టిఫికేట్ తీసుకుని వెళ్ళాలి. అదేవిధంగా మీ కాడ NCC కానీ అదేవిధంగా స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటే కూడా ఆ సర్టిఫికేట్ సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ కూడా తీసుకుని వెళ్ళాలి. ఇక నెక్స్ట్ మనకు ఆధార్ కార్డు ఇంపార్టెంట్ అన్నమాట. ఆధార్ కార్డు కూడా తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పుడు చెప్పినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా 1 సెట్ ఒరిజినల్ తీసుకుని వెళ్ళాలి. 1 సెట్ జిరాక్స్ అయితే తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ అదేవిధంగా మనకు నోటిఫికేషన్ మనకు ముఖ్య గమనిక అని మనకు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే వాళ్ళు మెన్షన్ చేశారు. మనకి ఆన్లైన్ ద్వారా మనకు November 8, 2025 ఆ తేదీలోపు మాత్రమే దరఖాస్తు అయితే చేసుకోవాలి. ఆ డేట్లోపు ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకు మాత్రమే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే పిలుస్తాము అని వాళ్ళైతే మెన్షన్ చేస్తూ ఉన్నారు. అండ్ ఏవైతే వాళ్ళు వెబ్సైట్ చెప్పారో apprenticeshipindia.gov.in అనే వెబ్సైట్లో మాత్రమే మీరు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక వేరే వెబ్సైట్ అయితే లేదు. నెక్స్ట్ వచ్చేసి మనకు అప్లై చేసేటప్పుడు ఆధార్ కార్డు కంపల్సరీ మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు జిరాక్స్ నెంబరు మీరు ఆధార్ కార్డుకి కంపల్సరీగా ఈకేవైసీ చేయించి ఉండాలి. అదేవిధంగా మీ 10th క్లాస్ మార్క్స్ మెమో ఉంటుంది కదా ఆ 10th క్లాస్ మార్క్స్ మెమోలో ఉన్నటువంటి మీ పేరు ఏవైతే డీటెయిల్స్ ఉన్నాయో మీ 10th మెమోలో ఉన్నటువంటి డీటెయిల్స్ ఆధార్ కార్డు ఉన్న డీటెయిల్స్ రెండు కూడా మ్యాచింగ్ అయితే అవ్వాలి. స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా ఏదైనా ఉంటే కానీ చూసుకోండి ఒకసారి. అండ్ అదేవిధంగా మీరు అప్లై చేసేటప్పుడు ఏదైనా మీకు సందేహాలు అంటే ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మీ మీకు దగ్గర ఉన్నటువంటి గవర్నమెంట్ ఐటీ కాలేజ్ ఉంటుంది కదా అక్కడ సంప్రదించవచ్చు. అంటే అక్కడ కాంటాక్ట్ అవ్వచ్చు వాళ్ళని. లేదు అనుకుంటే కనుక మీకు ఫోన్ నెంబర్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఆ ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. బట్ మీరు ఫోన్ చేయాల్సినటువంటి టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 10:30 నుండి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే మీరు ఫోన్ చేయాలి ఆ టైమింగ్ లోపలే. ఇక నెక్స్ట్ మీకు మీ దగ్గర ఉన్నటువంటి డిపో మేనేజర్ కార్యాలయం నోటీస్ బోర్డు కూడా ఉంటుంది. అక్కడ కూడా మీరు చూసుకోవచ్చు ఇది ఫేకా రియల్ అనేది. అండ్ అదేవిధంగా మనకు ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళ వెబ్సైట్ ఉంది కదా apsrtc.ap.gov.in అనే వెబ్సైట్ మీరు అక్కడ కూడా మీ నోటిఫికేషన్ అయితే చెక్ చేసుకోవచ్చు. ఇక ఫైనల్గా వచ్చేసి ఇంత బ్రదర్ మనకు ఏపీఎస్ఆర్టీసీ నుంచి మనకు అప్రెంటిస్‌షిప్ పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ఇచ్చిందనమాట. కర్నూలు జోన్ నుండి ఎవరైతే కర్నూలు, నంద్యాల, అనంతపురము, సిరిసిల్ల, సత్యసాయి, కడప, అన్నమయ్య ఈ 6 జిల్లాల వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి. ఇక మిగతా జిల్లాల వాళ్ళు వచ్చేసి మీకు నెక్స్ట్ అయితే ఉంటుంది. అది కూడా అప్డేట్ ఇచ్చిన తర్వాత మీకు ఇంకొక వీడియో తీస్తాను మీకు సపరేట్గా. అయితే ఈ నోటిఫికేషన్కి అప్రెంటిస్‌షిప్ పోస్టులు కదా అని మీరైతే లైట్ తీసుకోవద్దండి. మనకు ఆ ఏపీఎస్ఆర్టీసీలో మనకు పర్మనెంట్ జాబ్స్ భర్తీ చేయడానికి ఏవైతే ఉంటాయో డ్రైవర్ కానీ, శ్రామిక్స్ కానీ ఇంకా వివిధ రకాలైనటువంటి పోస్టులు వాటికి అప్రెంటిస్‌షిప్ చేసిన వాళ్ళకు మంచి ప్రయారిటీ ఇవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ అయితే చేసుకోవద్దండి. మీకు అప్రెంటిస్‌షిప్ చేసిన వాళ్ళకు ప్రయారిటీ ఇస్తారా ఇవ్వరా అనేది మీకు తెలియాలంటే తెలంగాణ గవర్నమెంట్ నుంచి మనకు కొన్ని రోజుల బ్యాకే మనకు పర్మనెంట్ పోస్టులు భర్తీ చేయడానికి టీజీఆర్టీసీ మనకు దానిలోనే మనకు పర్మనెంట్ పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ వచ్చింది. దానిలో మీరు నోటిఫికేషన్ చెక్ చేసుకోండి. అక్కడ అప్రెంటిస్‌షిప్ చేసిన వాళ్ళకు ప్రయారిటీ ఇచ్చారా లేదా మనకి ఏంటని పూర్తి చేస్తారన్నమాట. ఇలాగ వచ్చేసి బ్రదర్ మీకు ఇంకేమైనా డౌట్ కింద కామెంట్ చేయండి. మీకు నోటిఫికేషన్ కావాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేసి అక్కడ పిన్ చేసి పెడతారు. మీరు అక్కడ డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ.